వెల్కమ్ బ్యాక్ టు 9+ న్యూస్. తెలంగాణ ఫాతిమా కాలేజ్ అంశం రాజకీయంగా మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై స్పందించిన ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ తమ విద్యాసంస్థలపై వస్తున్న హెచ్చరికలు, విమర్శలకు ఘాటుగా స్పందించారు. తమ విద్యాసంస్థలను కూల్చివేస్తామంటూ కొందరు చేస్తున్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన ఆయన విద్యాసంస్థలను ఎలా కాపాడుకోవాలో తమకు బాగా తెలుసని స్పష్టం చేశారు. ఇక ఒక విద్యాసంస్థను కూల్చివేస్తే 100 విద్యాసంస్థలు నిర్మించే శక్తి తమకు ఉందని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. బెదిరింపులు, ఒత్తిళ్ల ద్వారా తమను భయపెట్టాలని చూస్తున్నారని ఆరోపించిన ఆయన అలాంటి ప్రయత్నాలను తాము ఎప్పటికీ లొంగబోమని స్పష్టం చేశారు. ఇలాంటి బెదిరింపులను గతంలోనూ ఎన్నో చూశామని, తమ లక్ష్యాల నుంచి వెనక్కి తగ్గే ప్రసక్తి లేదని పేర్కొన్నారు. అక్బరుద్దీన్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. అంటే గత కొన్ని రోజుల నుంచి ఫాతిమా కాలేజీకి సంబంధించినటువంటి ఇష్యూ ఒక హాట్ టాపిక్గా మారింది. ఖచ్చితంగా కూల్చివేతలు జరగాలి ఫాతిమా కాలేజీ, అప్పుడే మేము హైడ్రా పైన మాకు నమ్మకం వస్తుంది అని చెప్పి గతంలో బీజేపీ నాయకులు చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు అదే కాలేజీకి సంబంధించి అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలు కూడా ఒక రకంగా హాట్గానే మారిపోయాయి. ఎలా చూడాలి ఈ వ్యాఖ్యల్ని? అక్బరుద్దీన్ ఓవైసీ ఫాతిమా కాలేజీకి సంబంధించి వ్యాఖ్యలు చేసినటువంటివి ఇప్పుడు ఇటు రాజకీయంగా, ఇటు జ్యుడిషియల్ పరంగా కూడా ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చింది రవిచంద్ర. ముఖ్యంగా ఇటీవల ఏదైతే హైకోర్టు కేసు విచారణ ఫాతిమా ఓవైసీ కాలేజీ మీద హైకోర్టులో విచారణ సాగుతుంది. ఏదైతే ఎఫ్టీఎల్ చెరువులకు, తల్కం చెరువుకు సంబంధించినటువంటి ఎఫ్టీఎల్ స్థలంలో ఈ ఫాతిమా ఓవైసీ కాలేజీని నిర్మించారు. కాబట్టి నిబంధనలకు విరుద్ధంగా ఈ కాలేజీ నిర్మించినటువంటి కాలేజీని కూల్చివేయాలి, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలంటే కూడా ప్రజా ప్రయోజన వాద్యం హైకోర్టులో దాఖలైంది. ఈ పిల్పై విచారణ సందర్భంగా కూడా హైకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది. ఏదైతే ఎఫ్టీఎల్ లో ఈ చెరువు కాలేజీ నిర్మాణాలు ఎలా వచ్చారు, ప్రభుత్వ శాఖలు చట్టబద్ధంగా వ్యవహరించాయా, శాఖలు ప్రభుత్వ అధికారులకు సంబంధించినటువంటి కూడా నివేదికను కోరింది. ఇదే పరిస్థితులలో కూడా ఎఫ్టీఎల్ స్థలంలో ఉన్నటువంటి ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చడం లేదు, కానీ పేదల ఇళ్లను కూల్చుతున్నారు. హైడ్రా అధికారులు పేదల పైన కూల్చుతారా, లేదా ఇలాంటి రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి అండదండలు ఉన్నటువంటి కాలేజీలను కానీ, ఇతర పెద్దలకు సంబంధించినటువంటి భవనాలు, ఇతర వాణిజ్య సముదాయాలను ఎఫ్టీఎల్ లో ఉన్నా కానీ, బఫర్ జోన్ లో ఉన్నా కూడా హైడ్రా పట్టించుకోవడం లేదు, కేవలం పేదల ఇళ్లను కూల్చుతున్నారు అనేది విమర్శలు కూడా ఉన్నాయి. గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ కూడా ఎఫ్టీఎల్ అది కాలేజీకి సంబంధించింది కాబట్టి వేసవి సెలవుల్లో కూలుస్తామని కూడా ఆయన గతంలో ప్రకటించారు. కానీ ఇప్పటికీ హైకోర్టులో దీనికి సంబంధించినటువంటి పిల్ విచారణ అయితే కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలు కూడా, ఒక్క ఫాతిమా కాలేజీని కూల్చితే 100ల సంఖ్యలో కాలేజీలను మేము కట్టుకోగలము, అంత సత్తా తమకు ఉంది, తమకు జైలు లాఠీలు ఇచ్చినా, బ్రేడీలు వేసినా, ఇంకేం చేసినా కూడా తాము తగ్గేదే లేదు, ఒకవేళ కూర్చు కూడా 100ల సంఖ్యలో కాలేజీలు కట్టుకుంటామని కూడా ఆయన చెప్పడం. నేరుగా ఒక రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేత, ఇటు ప్రజాప్రతినిధిగా కూడా ఉన్నారు. సేమ్ టైం అది స్థలంలో ఉందనేది కూడా ఆయన వ్యాఖ్యల ద్వారా కూడా అడ్డం పడుతున్న నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు ప్రభుత్వానికి కూడా ఇండైరెక్ట్ గా ఎంఐఎం పార్టీ మద్దతు ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఓవైసీ వ్యాఖ్యలు అయితే ఒక రకంగా ప్రభుత్వానికి కూడా సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు హైడ్రాకి సంబంధించి గతంలో ఈ ఛాలెంజ్ కూడా హైకోర్టులో కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు జ్యుడిషియల్ పరంగా, రాజకీయ పరంగా కూడా ఈ ఫాతిమా ఓవైసీ కాలేజీని కూల్చుతారా, లేదా నిజంగా ఎఫ్టీఎల్ స్థలంలో ఉంటే కనుక దానికి అనుమతులు ఎలా వచ్చాయి, వచ్చిన తర్వాత కూడా ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా చెరువులు, నాలాలు, ఇట్లాంటి వాటర్ బాడీస్ లో ఉన్నటువంటి అక్రమ నిర్మాణాల కూల్చివేతకే హైడ్రా ఏర్పడింది అనేది స్పష్టంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికీ ఫాతిమా కాలేజీపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు ప్రభుత్వం అనేది విమర్శ ఉంది. అదే నేపథ్యంలో ఎలా చర్యలు తీసుకున్నా మేము 100 కాలేజీలు చెప్పడానికి కూడా సిద్ధంగా ఉన్నాం అనేది ఇప్పుడు ఎంఐఎం ఓవైసీ కూడా స్పష్టంగా ఒక అల్టిమేటం జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది రాజకీయంగా కూడా ప్రభుత్వానికి కూడా ఒక సవాల్గా నిలిచేటువంటి అవకాశం ఉంది రవిచంద్ర. గతంలో మనం చూసుకుంటే కనుక విద్యార్థుల భవిష్యత్తు నాశనం కాకూడదు కాబట్టే మేము కాలేజ్ జోలికి వెళ్ళట్లేదు అని చెప్పి హైడ్రా కమిషనర్ రంగనాథే చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు మనకు ఈ 4-5 నెలలు కాలేజీలన్నీ హాలిడేనే కదా, మరి అప్పుడు ఎందుకు దీనిపైన చర్యలు తీసుకోలేదు? దీనిపైన భారతీయ జనతా పార్టీ నేతలు ఏమైనా స్పందిస్తున్నారా?
గతంలో హైడ్రా చేసినటువంటి వ్యాఖ్యలు కానీ హైడ్రా కమిషన్ కూడా ప్రశ్నించడం జరిగింది. అప్పుడు కాలేజీలు నడుస్తున్నాయి కాబట్టి విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టడం లేదా. థ్యాంక్ యూ రమేష్.